కొందరు నేతలకు ఆశలకు అంతుండదు. పైకి ఒక మాట చెబుతారు కానీ లోపల ఇంకోలా ఉంటారు. ప్రస్తుతం వైసీపీ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని అదే ఆలోచనలో ఉన్నారు. గత ఎన్నికల నుంచి తప్పుకొని తన కుమారుడు కిట్టుకు అవకాశం ఇచ్చారు. తాను ఇక క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన మనసు మారినట్టు తెలుస్తోంది. మచిలీపట్నం ఎంపీ సీటుపై ఆయన దృష్టి పడినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేసేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే జగన్ ఆయన విషయంలో తప్పకుండా సానుకూల నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే గత ఎన్నికల్లో చాలా మంది సీనియర్లు తమ కుమారులకు టికెట్లు అడిగారు. వారందరినీ కాదని పేర్ని విషయంలో మినహాయింపించారు జగన్. అయితే ఆ ఆలోచనతోనే అప్పటి మాదిరిగా ఇప్పటికీ ఒక ప్లాన్తో ఉన్నట్టు అర్థమవుతోంది. మచిలీపట్నం ఎంపీగా కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరి ఉన్నారు. వైసీపీలో ఉండే ఆయన 2024 ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. పొత్తులో భాగంగా మచిలీపట్నం ఎంపీ సీటుకు జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలశౌరి గెలిచారు. అయితే ఇప్పుడు అదే ఎంపీ సీటుపై దృష్టి పెట్టారు పేర్ని. ఆయన కుమారుడు కిట్టు మచిలీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. తాను మాత్రం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. దానికి ఆయన చెబుతున్న కారణం తాను తప్పించి ఇంకెవరూ గట్టి పోటీ ఇవ్వలేరని నాని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అధినేత తన మాట కాదనరని గట్టి నమ్మకంతో ఉన్నారు పేర్ని. ఎవరు వచ్చినా తన ముందు నిలబడలేరని, ఎందుకంటే తన చేతిలో మచిలీపట్నం అసెంబ్లీ సీటు ఉంటుందన్న విషయాన్ని గ్రహించుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు వంగవీటి మోహనరంగ కుమార్తె ఆశా కిరణ్ వైసీపీలోకి వస్తే మచిలీపట్నం ఎంపీ సీటు ఆమెకిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఆమె రాక పేర్నికి ఇష్టం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో కాంగ్రెస్ పార్టీలో కాపు నాయకుడిగా పేర్నికి ప్రమోట్ అవుతున్నారు. వంగవీటి రంగ కుమార్తె వచ్చిన మరుక్షణం ఆమెకు ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఎంత మాత్రం పేర్నికి ఇష్టం లేదు. అందుకే తనకు టికెట్ కేటాయించాలని ఆయన కోరుతున్నారు. ఆపై వంగవీటి కుమార్తెను వైసీపీలోకి రాకుండా అడ్డుకుంటున్నట్టు ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పటికే వైసీపీలో నోరున్న నేతగా పేర్నికి గుర్తింపు ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ గట్టిగానే వినిపిస్తున్నారాయన. అందుకే ఎన్నికల వరకు ఆయనకి ఓకే చెబుతారని, ఎన్నికల ముంగిట జగన్ ఆ సీటు విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంటారని వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మొత్తానికైతే పేర్ని నాని గట్టి ప్లాన్తో ఉన్నారన్నమాట.